డాక్టర్ కాబోయి యాక్టర్ అంటుంటారు. శ్రీముఖి మాత్రం డాక్టర్ కాబోయి యాంకర్ అంటోంది. డాక్టర్ కావాలన్నది ఆమె కలట. అందుకోసమే కష్టపడి చదివిందట. కానీ అనుకోకుండా చదువు పక్కన పెట్టేసి యాంకర్ గా మారిపోవాల్సి వచ్చిందని అంటోంది శ్రీముఖి. ఆసక్తికరమైన ఆమె నేపథ్యం, చదువు సంగతులు, యాంకర్ అవతారమెత్తడానికి దారితీసిన కారణాలేంటో చూద్దాం పదండి. శ్రీముఖి అనే పేరు చూసి, ఆమె తెలుగులో చక్కగా మాట్లాడడం చూసి తెలుగమ్మాయి అనుకుంటాం, కానీ ఆమె నార్త్ ఇండియన్ ఫ్యామిలీ అట. తండ్రి ప్రభుత్వోద్యోగి కాగా తల్లి బ్యూటీషియన్. వీళ్ల ఫ్యామిలీ చాలా ఏళ్ల కిందటే నిజామాబాద్ వచ్చి సెటిల్ అయింది. మంచి చదువరి అయిన శ్రీముఖి 10వ తరగతి 95% మార్కులతో పాస్ అయిందట. ఆ తర్వాత డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంటర్ చేరి ఎంసెట్ కోసం కష్టపడి చదివిందట. అయితే ఎంబీబీఎస్ సీటుకు అవసరమైన ర్యాంక్ రాకపోవడంతో బీడీఎస్ లో చేరింది. అయితే బీడీఎస్ సెకండ్ ఇయర్ లో ఉండగా ఈటీవీలో ప్రసారమయ్యే హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్నేహితులతో కలిసి హాజరవడం, అక్కడ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆమెను చూసి యాంకర్ గా ట్రై చేయమని అడగడం, తర్వాత ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించడం, ఈటీవీలో వచ్చి ఆదర్శ్ ప్రోగ్రామ్ కు శ్రీముఖి యాంకర్ గా చేసి మంచి పేరు సంపాదించడం, ఆ తర్వాత మరిన్ని ప్రోగ్రాంలతో బిజీ అవ్వడం చకచకా జరిగిపోయాయి. మొదట్లో తెలుగు సరిగ్గా రాక ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత పట్టు సాధించింది శ్రీముఖి. అయితే యాంకర్ గా ఎంత ఎదిగినా డాక్టర్ కావాలన్నది తన కల అని, ఎప్పటికైనా దాన్ని నెరవేర్చుకుంటానని అంటోంది శ్రీముఖి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.